నా తండ్రి ప్రభువా, నీ బంగారి పాదములకు వందనములు స్తుతులు నైనా. నీ గాయమైన స్తములకు కోట్ల కొలది స్తుతులు నైనా. నీకే స్తుతి మహిమ ప్రభువా. మరి ఇక్కడ నైనా మరిపోయిన వారం కనుంటి వారం వరకు కాచి కాపాడినందుకు నీకే కృతజ్ఞతలు స్తుతులు వందనములు నమస్కారములు ప్రభువా. మరి రాత్రి కాలంలో దేవా, మరి సన్నిధిలో దేవా, మరి ఒక ఆరాధన జరుగుతున్న దేవా, మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దేవా ప్రార్థన చేయడానికి నీ కృపను నీ శక్తిని ఇచ్చినావు తండ్రి. నీకే స్తుతి స్తోత్రములు. పాటలు పాడే వారికి వాళ్ళకి చక్కటి స్వరం ఇచ్చినందుకు నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు నైనా. మరి రానంటి వారిని కూడా దేవా, మరి నీ సన్నిధికి రావటకు నీ కృపను నీ శక్తిని దయచేయి తండ్రి. మరి ఎందరో అయినా మరి సంఘంలోనైనా నీ సన్నిధికి రాలేకపోతున్నాం తండ్రి. మా తప్పులు క్షమించి మౌనం కనికరించి దేవా, ప్రతి ఒక్కరికి దేవా నీ సన్నిధికి రాచి నిన్ను వేడుకునే కృపను దయచేయి తండ్రి. ఇక్కడ సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ సేవకులను దీవించి నైనా, మరి నీ సేవకుడు చెప్పబోయే వాక్యము మా హృదయంలో నీవు భద్రపరుచుకొని నీళ్లు కట్టి భరించినట్లుగా దేవా, మరి నీ వాక్యం ద్వారా జీవించే కృపను దయచేయి తండ్రి నైనా. మరి ఇప్పుడు చదివిన వాక్యము దేవా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం ఎరుగుతారో అక్కడ నీ కృపలు దయచేస్తున్నావు తండ్రి. మరి ఇక్కడ సేవకుడు చెప్పడానికి నీ శక్తిని, నీ కృపను దయచేసి చక్కటి ఆరోగ్యం నీ సేవకునికి ఇచ్చి వారి కుటుంబాలను దీవించి వారి కుమారులను దీవించి ఆశీర్వదించమని, నా కొద్దిగా ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని, నా కొద్దిగా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్.